దేవుడికి వందనాలండి. ఈ సమయాన్ని ఇచ్చినందుకు దైవజనులకి నా వందనాలండి. అయితే మనం ఒక నెల ముందుటే దైవజనులు క్రిస్మస్ 4-5 తారీఖులో పెట్టుకుందామని చెప్పేసి నిర్ణయించారు. అయితే సంఘం అంతటిని ప్రార్థన చేయమని ఎంతో భారం కలిగి ప్రార్థన చేయండి, ఈ దేవుని కార్యం మహిమకరంగా జరగాలని చెప్పి దైవజనులు చెప్పారు. ఎప్పుడైనా ఏ కార్యక్రమం చేయాలంటే పాస్టర్ గారు ముందుగానే చెప్తారు మనకి. ఎందుకంటే ఆ కార్యక్రమం దేవునికి మహిమకరంగా జరగాలని చెప్పేసి మనకి ముందుగా చెప్పి ప్రార్థన కోరుకుంటారు పాస్టర్ గారు. అలాగే మనకి నెల ముందుటే చెప్పి ప్రార్థన సంఘం అంతటా చేస్తున్నారు. తర్వాత దైవజనులు కూడా ఎంతో ప్రార్థన భారం కలిగి చేస్తూ ఉంటారు. అయితే 4-5 తారీఖుల దగ్గరికి వచ్చేసరికి మనకి తుఫాను ప్రకటించారు. తుఫాను ప్రకటిస్తే అది ఇంకా మనకి 4 రోజులు 5 రోజులు ఉన్నాయి మీటింగ్స్ జరగడానికి. కానీ తుఫాను చూస్తే మొత్తం మబ్బులేసి వర్షంతో అసలు మీటింగ్స్ జరుగుతాయా అన్న సందేహం ప్రతి ఒక్కరిలో వచ్చింది. నేనైతే నిజంగా భయపడ్డాను. ఎందుకంటే దైవజనులు ప్రకటించారు, వాట్సాప్లో స్టేటస్లో కూడా అన్ని మెసేజ్లు పెట్టారు. దైవజనులు కూడా పిలిపించడానికి అన్ని పురమింపులు కూడా జరిగిపోయినాయి. లైటింగ్స్ వారికి, ఆర్కెస్ట్రా వారికి, నెక్స్ట్ సౌండ్ సిస్టమ్ వారికి కూడా కొంతమందికి మనీ కూడా ప్లే చేశారు. కానీ జరుగుతాయా అన్న సందేహం. నిజంగా నేనైతే భయపడ్డాను. కొంతమంది మన మీటింగ్స్ని కూడా ఆటంకపరచడానికి కూడా ట్రై చేశారు. కానీ ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎలాగ ఆలకించాడంటే 10 రోజులు చెప్పిన తుఫాను కరెక్ట్గా 4-5 తారీఖుల్లో మంచి వాతావరణం దేవుడు కల్పించాడు. నిజంగా దేవునికి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే. జరగనుకున్న మీటింగ్స్ మరి ఆ 2 రోజులు కూడాను వాతావరణం మారిపోవడం ఏంటి? అదే దేవుని గొప్ప శక్తి, ప్రార్థనకే ఉన్న శక్తి అది. తర్వాత ఆ మీటింగ్స్ ఎంతో ఆనందకరంగా జరగడానికి ఎంతో కృషి ఉంది. దైవజనులు ఎంతో భారం కలిగి ప్రార్థన చేశారు. దైవజనుల కుటుంబం ఎంతో ప్రార్థన ఎంతగానో చేశారు. ఒక దైవజనులు పిలిపించడంలో కానీ, ఒక మీటింగ్స్కి కార్యక్రమానికి కావాల్సిన ప్రతి ఒక్క విషయంలో కూడా కానీ ఎంతో భారం కలిగి ప్రయాసపడ్డారు దైవజనులు. దానికి తగ్గట్టుగానే విశ్వాసులు కూడా సహాయపడ్డారు. ఫస్ట్ రోజు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి బెజవాడ సాయ నిజంగా తన చీకటి జీవితాన్ని ఎలాగున్నాడంటే ఒక డ్రగ్స్కి, ఒక మందుకి, ఒక వ్యభిచారానికి లోనైపోయి తనలో చీకటి ఆవరించేసింది. ఆ చీకటిని బయటికి పోగొట్టాలంటే ఎవరి వల్ల కాదు. అది ఒక డాక్టర్ వల్ల కాదు, ఒక భూత వైద్యుడి వల్ల కాదు, స్పెషలిస్ట్ కూడా ఆ చీకటిని పోగొట్టలేడు ఎవరైనా సరే. నిజంగా దేవుణ్ణి పట్టుకున్న తర్వాత తన జీవితం మార్చుకోవడం జరిగింది. నిజంగా అది చాలా గొప్ప సాక్ష్యం. తర్వాత ఇంకో దైవజనులు చెప్పారు, వెలుగు అంటే ఏంటి? నిజంగా వెలుగులో నువ్వు ఎంత దూరమైనా ప్రయాణం కలుగుతావు, కానీ చీకటిలో ప్రయాణం చేయాలంటే నీ వల్ల అవ్వదు. అది ఆ చీకటిని పోగొట్టి వెలుగులో మనం వెళ్ళాలంటే అది దేవుని వల్లే అవుతుంది. ఈ రోజున ఎందరో కుటుంబాల్లో చీకటి, కుటుంబంలో కొంతమంది సన్నిధికి వచ్చినా సరే కొంతమంది చీకటిలోనే జీవిస్తున్నారు. ఒక తాగుడు ద్వారా, ఒక వ్యభిచారం ద్వారా, ఒక దొంగతనం ద్వారా. ఆ చీకటి వల్లే కుటుంబంలో మనశ్శాంతి కోల్పోతున్నారు. నిజంగా దేవుడిచ్చే వెలుగు కనుక మన ఇంట్లోనే ఉంటే, దైవజనులు చెప్పారు, మీ కుటుంబం అంతా సన్నిధిలో ఉంటున్నారా? అలా ఉన్నట్టయితే మీ కుటుంబం ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా గడుపుతారు. కానీ ఆ కుటుంబంలోనే కొన్ని చీకటి శక్తులు ఉంటున్నాయి. ఆ చీకటి శక్తుల వల్ల కుటుంబంలో మనశ్శాంతి కోల్పోతున్నాం. నిజంగా అనొచ్చా అనకూడదు, కానీ కృష్ణ ఈ రోజున మన మధ్యలో లేడు. తను ఎంతగానో చీకటి ఆవరించేసింది. తనలో ఎలుగుని నింపుకోనకి బైబిల్లో నాకు ఎలుగుని నింపుకోనకి అస్సలు చోటు ఇవ్వలేదు. తన జీవితాన్ని మొత్తం చీకటికి అప్పగించేశాడు. దైవజనులు ఎన్నోసార్లు ఎంతో చెప్పారు, సంఘబిడ్డలు ఎన్నోసార్లు చెప్పారు. అయినప్పటికీ తను పూర్తిగా తన మనసుని దేవునికి అప్పగించలేదు. ఆఖరికి ఆ చీకటే తనని మింగేసింది. దయచేసి ఈ మాట ఎందుకు చెప్పానంటే, కొన్ని కుటుంబాల్లో దేవుడిచ్చే వెలుగుకి ఆ వెలుగుని వెంబడించుకుంటూ ఇంకా చీకటనే జీవిస్తున్నారు. అటువంటి వారు కూడా మారాలని నా యొక్క ఆశ. అయితే దైవజనులు చెప్పిన వాక్యం వెలుగు గురించే చెప్పారు. దేవుడిచ్చే వెలుగు గొప్ప వెలుగు అది. ఆ వెలుగు నిజంగా నీ కుటుంబంలో ఉంటే చాలా
సంతోషం ఆనందం నీ దగ్గరే ఉంటుంది. ఒక భార్య భర్తల్లో కూడా ఒక వెలుగు కలిగి ఉండాలి. అది కుటుంబానికి మంచిది. తర్వాత దైవజనులు తర్వాత రెండో రోజు చెప్పిన వాక్యాన్ని కూడా నిజంగా అది ఒక డేరింగ్ అండ్ డాషింగ్ అన్నట్టు చెప్పారు ఆ యొక్క దైవజనులు. నిజాన్ని చెప్పేటప్పుడు భయపడడం ఎందుకు? ఎవరైనా ఏదైనా చెప్పాలంటే లోకంలోనే భయపడతాం. ఏదైనా ఒక మాట చెప్తే ఏమో ఏ పక్క నుంచి ఎవరొచ్చి అడుగుతారో, మీరేంటి ఎలా మాట్లాడుతున్నారని అడుగుతారేమో అని భయపడి మైకు పక్కకి తీసి చెప్తారు. కానీ ఆ యొక్క దైవజనులు అసలు ఆ మైకు పక్క పెట్టి ఒక్క వాక్యం మొక్కన్నా చెప్పలేదు. ఎంత ధైర్యం కలిగి చెప్పారంటే అంత ధైర్యంగా చెప్పారు. ఎందుకు చెప్పారంటే అది నిజం. నిజమైన క్రీస్తు ఉన్నాడు కాబట్టే ఆయన నిజాన్ని ధైర్యంగా చెప్పారు. ఎంత ధైర్యంగా అంటే ఎవరు వచ్చినా నీ సమాధానం కలుగుతాను చెప్పారు. కొన్ని కొన్ని మీటింగ్స్లో ఇలాగ కొంతమంది అడిగారు నన్ను అని చెప్పి దానికి తగ్గ సమాధానం చెప్పినప్పుడు వాళ్ళే వెనక్కి తిరిగారు. నిజంగా అలాంటి వాక్యం నిజంగా నేను ఎప్పుడూ ఆలకించలేదు. నిజంగా మీ క్రిస్మస్ మీటింగ్లో జరిగినప్పుడు వాక్యం ఆలకించాలంటే శ్రద్ధ పెట్టేవాళ్ళం కాదు. ఎందుకంటే మేము చేసే పనులకి పరిచర్యలో దాంట్లోనే పడిపోయి వాక్యం అసలు మైండ్కి ఎక్కేది కాదు. నిజంగా 2 రోజులు వాక్యం విన్నప్పుడు అసలు కుర్చీలో నుంచి ఆ యొక్క కుర్చీలో కూర్చున్న కాడి నుంచి అసలు కదలేదు లాస్ట్ వరకు కూడా. అంత గొప్పగా దేవుడు వాక్యాన్ని వెదజల్లారు. క్రిస్మస్ అంటే ఒక పండగ కాదు, దేవుని సువార్తని ప్రకటించడం అని చెప్పి ఆ 2 రోజులు జరిగిన మీటింగ్స్ నిజంగా అద్భుతంగా జరిగాయి. ఆ అద్భుతాన్ని దేవుడు నిజంగా గొప్ప చేయాలని, కొన్ని ఆత్మలైనా రక్షింపబడాలని దైవజనుల కోరిక, సంఘం కోరిక కూడా. మీరు అనుదినము కూడా ప్రార్థన చేయండి. చెప్పిన వాక్యాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం జరగకుండా. కొంతమంది తర్వాత మన క్రిస్మస్ జరగకుండా జరుగుద్ది, ఎలాగ జరగకుండా దేవుని పని అది ఎవరు ఆపడానికి కూడా అవ్వదు. కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ దేవుడు మాత్రం ఎంతో మహిమకరంగా జరిపించాడు. ఎలా జరిపించాడంటే వేసుకున్న చైర్స్ అన్నీ నిండిపోయి అందరూ ఆనందపడేలాగా, ఎవరో ఆ యొక్క దైవజనులు చెప్పే వాక్యానికి ఎవరు కూడాను ఆ యొక్క కుర్చీలో లేకుండా ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ఆలకించారు. తర్వాత ఆ యొక్క భోజనం విషయంలో సమృద్ధిగా అందరికీ సరిపోయినట్టుగా దేవుడు సిద్ధపరిచాడు. ఏదో చెప్పిన 5 రొట్లు 5,000 మంది పంచినట్టుగా ఆ యొక్క భోజనాలు ప్రతి ఒక్కరికి సరిపోయి ఇంకా మిగిలిపోయేటట్టుగా దేవుడు చేశాడు. ఆ మిగిలిపోయిన ఆ యొక్క భోజనం కూడా ఆ పొద్దుటే మళ్ళీ అనాథాశ్రయానికి పంపించడం జరిగిందండి. నిజంగా దైవజనులు ఎంత ప్రార్థన చేస్తే ఎంత అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం. నిజంగా ఆ యొక్క భోజనాలు కూడా అందరికీ సరిపోయి ఇంకా మిగిలి అది తిరిగి మళ్ళీ అనాథాశ్రయానికి పంపడం కూడా జరిగిందండి. నిజంగా ఇది దేవుని కృపే తప్ప మనుషులు చేసేదైతే కాదండి. నిజంగా ఈ యొక్క 2 రోజులు క్రిస్మస్ పండుగలు నిజంగా ఎంతో ఆశీర్వాదకరంగా జరిగాయని నేను నిజంగా నమ్ముచున్నాను. మీరందరూ కూడా నమ్ముచున్నారని నాకు తెలిసింది. కాకపోతే మన పెట్టిన ప్రయాస అంతా ఏంటంటే ఆ యొక్క సువార్తిని కొన్ని ఆత్మలైనా రక్షింపబడాలని. అదే దైవజనుల కోరిక. ఈ యొక్క కోరిక నెరవేరేటట్టుగా దేవునికి మహిమకరంగా ఇంకా ఎన్నో కార్యాలు మనం చేసేటట్టుగా మీరందరూ ప్రార్థన చేయాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలండి. దేవుడు నిజంగా ఆ 2 రోజుల కూడికల్లో మనందరితో చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడాడు. ఫస్ట్ రోజు అయితే ఆయన సాక్ష్యం ద్వారా, వెలుగు ద్వారా మాట్లాడాడు. రెండో రోజు చెప్పినప్పుడు లాజరస్ గారు మాట్లాడినప్పుడు ఐక్యత, కుటుంబంలో ఐక్యత ఎలా కలిగి ఉండాలి, మనం దేవుని పట్ల విధేయత ఎలా కలిగి ఉండాలి అనేది దాని గురించి మాట్లాడడం జరిగిందండి.